భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం అనగా టీటీడీలో మరి జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం 49 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించిన కీలక అప్డేట్. తిరుమల తిరుపతి దేవస్థానం మార్చి నెలలో 49 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరి దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, తిరుమల తిరుపతి దేవస్థానం అనగా టీటీడీ టెంపుల్ శాశ్వత ప్రతిపాదికన టీటీడీ డిగ్రీ కాలేజెస్ మరియు ఓరియంటల్ కాలేజెస్ లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సంస్కృతం సబ్జెక్ట్, సాంస్క్రిట్ సబ్జెక్ట్ కి సంబంధించిన అభ్యర్థులు కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనకు సంబంధించిన వివరాలు ఈ కింది వెబ్ నోట్ లో కూడా మనం చూడవచ్చు. మరి ఈ వెబ్ నోట్ లో ఏముంది అంటే, ఈ ప్రకటన ద్వారా మొత్తం 49 డిగ్రీ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పోస్టులకు మార్చి 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు, పరీక్ష తేదీలు తదితర సమాచారం కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు. ఇక జూనియర్ లెక్చరర్ పోస్టులు కూడా 29 ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమై మార్చి 25వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. చాలా మంది అప్లై చేసుకున్నారు. ఇక సాంస్క్రిట్ సబ్జెక్ట్ కు సంబంధించిన కీలకమైన అప్డేట్ మనం ఒకసారి గమనించినట్లయితే, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద క్లాజ్ స్పెసిఫైడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద సాంస్క్రిట్ సబ్జెక్ట్స్ syllabus for the post of lecturers in TTD degree colleges, that is 50% of questions will be set in Sanskrit and the remaining 50% questions will be set in English. In writing Sanskrit Devanagari should be used, shall be deleted అంటూ మనకు ఈ సమాచారాన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంటే ఈ క్లాజ్ ఏదైతే మనకు అందులో పేర్కొన్నారో నోటిఫికేషన్ లో, ఆ క్లాజ్ ను డిలీట్ చేస్తున్నట్టు ఇక్కడ పేర్కొన్నారు. ఇక దీంతో పాటు మరి అప్పుడు డిగ్రీ లెక్చరర్ పోస్టులు 49 ఉన్నాయి. ఆ 49 పోస్టులు ఏమేమిట్లో ఏ సబ్జెక్ట్ లో ఉన్నాయనే వివరాలు కూడా మనం ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే, బాటనీ 3, కెమిస్ట్రీ 2, కామర్స్ 9, డైరీ సైన్స్ 1, ఎలక్ట్రానిక్స్ 1, ఇంగ్లీష్ 8, హిందీ 2, హిస్టరీ 1, హోమ్ సైన్స్ 4, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2, ఫిజిక్స్ 2, పాపులేషన్ స్టడీస్ 1, సంస్కృతం 1, సంస్కృత వ్యాకరణం 1, స్టాటిస్టిక్స్ 4, తెలుగు 3, జువాలజీ 4 పోస్టులు ఉన్నాయి. ఇక ఎంపిక ప్రక్రియ అయితే రాత పరీక్ష, అంటే కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామంటూ ఎంపిక ప్రక్రియను తెలియజేశారు. కాకపోతే మరి ఈ డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్ ఏవి కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. కేవలం ఈ సాంస్క్రిట్ సబ్జెక్ట్ కు సంబంధించిన అప్డేట్ మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఇక భవిష్యత్తులో ఏపీపీఎస్సీకి సంబంధించి ఈ టీటీడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏవైనా అప్డేట్స్ వస్తే మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అని అనుకుంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.